కరూరులో జరిగినటువంటి తొక్కిసలాట ఎంత తీవ్రమైనటువంటి తొక్కిసలాట అంటే ఇప్పుడు వైద్య బృందం వాళ్ళ యొక్క ఎక్స్రేలు స్కానింగ్లు చూస్తుంటే వాళ్ళకే గగురు పొడిచే నిజాలు తెలుస్తున్నాయి. ఊపిరితిత్తుల్లో పగుళ్ళు ఏర్పడ్డాయట. గుండె మీద విపరీతమైనటువంటి ఒత్తిడి పడ్డది. తొక్కిసలాటకి ఊపిరితిత్తులు ముక్కలైపోతే గుండె రక్త ప్రసరణ తగ్గిపోయింది. ఆక్సిజన్ తీసుకోవడానికి కూడా కష్టమైపోయిందంట. అంటే వ్యాకోచ సంకోచాలు పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. 3 నిమిషాలు గనక ఆక్సిజన్ అందకపోతే మెదడుకి వెంటనే మెదడు పనిచేయడం మానేస్తుంది. ఆ తర్వాత మిగతా శరీరంలో అవయవాలన్నీ ఒకటికొకటిగా పనిచేయడం మానేస్తాయి. ఆ విధంగా ఊపిరితిత్తుల్లో వ్యాకోచ సంకోచాలు జరగకుండా ప్రాణాలు పోయాయని ఇప్పుడైతే అక్కడ ఉన్నటువంటి కరూరు వైద్య కళాశాల వైద్యులు అయితే చెబుతున్నారు. ఇది చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. ఇలాంటి తొక్కిసలాట ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఊపిరితిత్తుల్లో ఫ్రాక్చర్స్ వచ్చాయంటే అర్థం చేసుకోండి ఎలాంటి తొక్కిసలాట జరిగిందో అని. ప్రజలే ఆలోచించాలి, తరువాత రాజకీయ నాయకులు. మొదట మనకి విచక్షణ జ్ఞానం ఉందా లేదా? మనమే 50% కారణం అక్కడ చావులకి. తొక్కిసలాట కేవలం విజయ సభకే కాదు, ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి కావచ్చు, ఒక సినిమాకి కావచ్చు, ఒక క్రికెట్కి కావచ్చు, ఏదైనా సరే మనలో విచక్షణ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ తప్పులు వాళ్ళ రాజకీయాలు వేరే. మొదట మనం వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా ఉండాలి కదా.